శాంతి. ఈరోజు మురళి డేటు 30 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మొట్టమొదట మీకు మమ్మల్ని చదివించేవారు స్వయం శాంతి సాగరులు, సుఖ సాగరులైన తండ్రియే అనే నిశ్చయం ఉండాలి. ఏ మానవుడు ఎవ్వరికీ కూడా సుఖశాంతులను ఇవ్వలేరు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అన్నింటికంటే శ్రేష్టమైన గమ్యము ఏది? ఆ గమ్యమును పొందేందుకు పురుషార్థం ఏమిటి? సమాధానము, ఒక్క తండ్రి స్మృతి పక్కాగా ఉండాలి. బుద్ధి ఇతరత్రా వైపులకు వెళ్ళకూడదు. ఇదే ఉన్నతమైన గమ్యము. దీని కొరకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఆత్మాభిమానులుగా తయారైనప్పుడు మీలోని అన్ని వికారాల ఆలోచనలు కూడా సమాప్తమైపోతాయి. బుద్ధి అన్ని వైపులా భ్రమించడం కూడా సమాప్తమైపోతుంది. దేహము వైపు దృష్టి వెళ్ళరాదు. ఇదే మీ గమ్యము. అందుకొరకు మీరు ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ బాబాను ఆత్మిక తండ్రి అని అనరు. ఈ రోజును సద్గురువారము అని అంటారు. గురువారము అనడం తప్పు, సద్గురువారము అని అనాలి. గురువులైతే అనేక మంది ఉన్నారు, కానీ సద్గురువు అయితే ఒక్కరే కదా. చాలామంది స్వయాన్ని గురువు అని పిలిపించుకుంటూ ఉంటారు, సద్గురువు అని కూడా అనిపించుకుంటారు. గురువు సద్గురువుకు ఎంత తేడా ఉందో పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సత్యము అనగా ట్రూత్, సత్యము అని ఒక్క నిరాకార తండ్రినే అంటాము. మనుషులను అనరు. సత్య జ్ఞానమును జ్ఞాన సాగరులైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తారు. మనిషికి ఎప్పుడూ సత్యమైనటువంటి జ్ఞానమును ఇవ్వలేడు. ఒక్క నిరాకార తండ్రి మాత్రమే సత్యమైన వారు. ఇతని పేరు బ్రహ్మ. ఇతడు ఎవ్వరికీ జ్ఞానమును ఇవ్వజాలడు. బ్రహ్మలో ఏమాత్రం జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఇతనిలో సంపూర్ణ జ్ఞానం లేదు అని అంటారు. సంపూర్ణ జ్ఞానం ఎవరిలో ఉంది అంటే జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మలో మాత్రమే ఉంది. స్వయాన్ని సద్గురువు అని పిలిపించుకోగల మానవులు ఎవ్వరూ లేరు. సద్గురువు అనగా సంపూర్ణ సత్యము. మీరు సత్యముగా తయారైతే తరువాత ఈ శరీరం ఉండదు. మానవులను ఎప్పుడూ కూడా సద్గురువు అని అనకూడదు. మనుషులలో పైసా భాగం కూడా శక్తి లేదు. నేను కూడా మీ వంటి మనిషినేనని ఇతడు స్వయంగా చెప్తున్నాడు. ఇందులో శక్తి విషయమే లేదు. చదివించేది ఆ తండ్రి, అంతేకాని బ్రహ్మ అయితే కాదు. ఈ బ్రహ్మ కూడా వారి ద్వారా చదువుకుని ఆ తర్వాత మనల్ని చదివిస్తారు. బ్రహ్మ కుమారీలు అని అనబడే మీరు కూడా పరంపిత పరమాత్మ సద్గురువు ద్వారానే చదువుతున్నారు. మీకు వారి నుండి శక్తి లభిస్తుంది. శక్తి అనగా ఎవరినైనా ముష్టిఘాతంతో క్రింద పడివేయడం కాదు, కానీ ఇక్కడ మీకు ఉండేది ఆత్మిక శక్తి. ఇది ఆత్మిక తండ్రి ద్వారానే లభిస్తుంది. స్మృతి బలము ద్వారానే మీరు శాంతిని పొందుతారు. చదువు ద్వారా మీకు సుఖం లభిస్తుంది. ఎలాగైతే ఇతర టీచర్లు మిమ్మల్ని చదివిస్తారో అలా తండ్రి కూడా చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటున్నాడు కనుక ఇతడు కూడా ఒక విద్యార్థియే. దేహదారులందరూ విద్యార్థులే. తండ్రికైతే దేహమే లేదు. వారు నిరాకారులు. వారే వచ్చి ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారు. ఇతర విద్యార్థులు ఎలా చదువుతున్నారో అలా మీరు కూడా చదువుకుంటున్నారు.
ఇందులో కష్టపడే మాటేమీ లేదు. చదువుకునే సమయంలో సదా బ్రహ్మచర్యంలో ఉంటారు. బ్రహ్మచర్యంలో ఉండి చదువుకుంటారు. చదువు పూర్తి అవుతూనే వికారాలలో పడిపోతారు. చూసేందుకు మనుష్యులుగానే కనిపిస్తారు. వీరు పలానా వ్యక్తి, వీరు ఎల్ఎల్బి, వీరు పలానా ఆఫీసరు అని అంటారు. ముఖమేమో అదే, కానీ చదువును బట్టి వారికి ఒక టైటిల్ అంటే బిరుదు లభిస్తుంది. ఆ భౌతిక చదువు గురించి మీకు తెలుసు. సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే శాస్త్రాలు చదివిస్తూ ఉంటారో వారిలో గొప్పతనం ఏదీ లేదు. వారి ద్వారా ఎవ్వరికి శాంతి కూడా లభించదు. స్వయం వారు కూడా శాంతి కొరకు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఒకవేళ వారికి అడవిలో శాంతి లభించింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎందుకు రావాలి? ఎందుకు వస్తారు? ముక్తినైతే ఎవ్వరూ పొందలేరు. రామకృష్ణ పరమహంస మొదలైన వారు ఎవరైతే మంచి పేరు ప్రసిద్ధి పొంది వెళ్ళారో వారు కూడా పునర్జన్మలు తీసుకుంటూ క్రిందికి వచ్చారు. ముక్తి జీవన్ముక్తులను ఎవ్వరూ పొందలేరు. తమో ప్రధానముగా అయ్యే తీరాలి. పైకి ఏమాత్రం కనిపించదు. మీకు గురువు నుండి ఏమి లభిస్తుంది అని ఎవరినైనా అడిగితే శాంతి లభిస్తుంది అని అంటారు. కానీ కొంచెము కూడా లభించదు. ఎందుకంటే వారికి శాంతి యొక్క అర్థమే తెలియదు. బాబా జ్ఞానసాగరులు, మరి ఏ సాధు సత్పురుషులు గురువులు మొదలైన వారు శాంతి సాగరులుగా అయ్యేందుకు వీలు లేదు అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవులు ఎవ్వరికీ కూడా సత్యమైన శాంతిని ఇవ్వలేరు. శాంతి సాగరులు ఒక్కరేనని, వారే మమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు అని పిల్లలు మొట్టమొదట ఈ నిశ్చయం పక్కా చేసుకోవాలి. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అది కూడా తండ్రి మనకు అర్థం చేయించారు. మనుష్యులకు ఎప్పుడూ కూడా సుఖశాంతులను ఇవ్వలేరు. ఈ బ్రహ్మ అంటే భగవంతునికి ఒక భాగ్యశాలి రథము. ఇతడు కూడా మీ వంటి విద్యార్థియే. ఇతడు కూడా గృహస్థ వ్యవహారంలోనే ఉండేవాడు. కేవలం వానప్రస్థ స్థితిలో తన రథమును తండ్రికి అప్పుగా ఇచ్చాడు. మీకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించేవారు మాత్రం తండ్రియే. ఆ తండ్రి అందరూ నిర్వికారులుగా అవ్వాలి అనేది చెప్తున్నారు. స్వయం తయారు అవ్వలేని వారు అనేక రకాలైన మాటలు మాట్లాడతారు. తిట్టు మాటలు కూడా మాట్లాడతారు. జన్మాంతరాల సంపాదన ఏదైతే లౌకిక తండ్రి నుండి వారసత్వంగా లభించిందో దానిని విడిపిస్తున్నారు అని భావిస్తారు. ఇప్పుడు విడిపించేవారు అనంతమైన తండ్రియే కదా. ఈ బ్రహ్మను కూడా వారే విడిపించారు. పిల్లలను కూడా రక్షించేందుకు ప్రయత్నించారు. వెలుపలకు రాగలిగిన వారిని వెలుపలికి తీశారు. మనల్ని చదివిస్తున్న వారు ఏమాత్రము మానవ మాత్రుడు కాదు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సర్వశక్తివంతుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. మరి ఏ ఇతరులను కూడా అలా అనకూడదు. వారే మీకు జ్ఞానమును ఇస్తున్నారు. తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఈ వికారాలు మీకు అతిపెద్ద శత్రువులు. వీటిని వదిలేయండి. వదల్లేని వారు ఎంతగానో కోట్లాడుతూ ఉంటారు. మాటలలో కూడా కొంతమంది వికారాల కొరకు పెద్ద గొడవ చేసేవారు వెలువడతారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇదైతే పురుషోత్తమ యుగము అనేది ఎవరికీ తెలియదు. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారో చూడండి. సంపూర్ణ నిశ్చయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కొంతమందికి సగం నిశ్చయం మాత్రమే ఉంది. కొంతమందికి 100%, కొంతమందికి 10% మాత్రమే ఉంది. ఇప్పుడు భగవంతుడు శ్రీమతమును ఇస్తున్నారు. పిల్లలు, నన్ను స్మృతి చెయ్యండి.
ఇది తండ్రి ఇచ్చే గొప్ప ఆజ్ఞ. నిశ్చయం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞను పాలన చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నా మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ బ్రహ్మను స్మృతి చేయకూడదు. మీకు చెప్పేది శివబాబాయే, కానీ బ్రహ్మ కాదు. బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు అని బ్రహ్మబాబా అంటున్నారు. పిల్లలైన మీరు ఎలా చదువుతున్నారో అలాగే ఈ బ్రహ్మ కూడా చదువుతూ ఉన్నారు. అందరూ విద్యార్థులే. చదివించే టీచరు శివబాబా ఒక్కరే. అక్కడంతా మనుష్యులే చదివిస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తారు. ఆత్మలైన మీరు చదువుతున్నారు. ఆత్మలైన మీరు మళ్ళీ ఇతర ఆత్మలను చదివిస్తారు. అయితే ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. బారిస్టర్, ఇంజనీరుగా అయ్యేది ఆత్మయే. కానీ ఆత్మకు ఇప్పుడు దేహాభిమానం వచ్చేసింది అని బాబా అంటున్నారు. ఆత్మాభిమానికి బదులు దేహాభిమానిగా అయిపోయారు. ఆత్మ అభిమానులుగా అయినప్పుడు వికారులు అని ఇలా పిలవజాలరు. వారికి ఎప్పుడూ కూడా వికారి ఆలోచనలు కూడా రావు. దేహాభిమానం వచ్చింది అంటే వికారి ఆలోచనలు కూడా వచ్చేస్తాయి. వికారి దృష్టితోనే చూస్తారు. దేవతలకు అయితే అసలు ఎప్పుడూ కూడా వికారి దృష్టి అనేది ఉండజాలదు. జ్ఞానము ద్వారా మళ్ళీ దృష్టి కూడా మంచిగా పరివర్తన అయిపోతుంది. సత్యయుగంలో ఈ విధంగా ప్రేమించుకోరు, డ్యాన్స్ చెయ్యరు. అక్కడ ప్రేమిస్తారు, కానీ వికారాల యొక్క చెడు వాసన ఉండదు. జన్మ జన్మాంతరాల నుండి వికారాల్లోనికి వెళ్ళిపోయారు. కావున ఆ నశ చాలా కష్టంగా దిగుతుంది. తండ్రి నిర్వికారులుగా చేస్తారు. అందువలన చాలామంది ఆడపిల్లలు చాలా శక్తివంతముగా అవుతారు. మేమిప్పుడు పూర్తి నిర్వికారులుగా అవ్వాలి. మేము ఒంటరిగా ఉండేవారము, ఒంటరిగానే వెళ్ళాలి అని భావిస్తారు. వారిని ఎవరైనా కొంచెం తగిలినా వారికి నచ్చదు. ఇతడు నాకు చేయి ఎందుకు తగిలించాలి అంటే ఇతనిలో వికారాల వాసన ఉంది అని అంటారు. వికారులు మమ్మల్ని తగలను కూడా తగలరాదు అని అంటారు. ఎందుకంటే మనం చాలా ఉన్నతమైన గమ్యానికి చేరుకోవాలి కదా. దేహము వైపు దృష్టి ఏమాత్రం వెళ్ళకూడదు. అటువంటి కర్మాతీత స్థితిని ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి. కేవలం ఆత్మను చూసేవారిగా ఇంకా తయారవ్వనే లేదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. తండ్రి ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము ఒక తోక వంటిది. అందులో ఉండి మీరు పాత్ర చేస్తున్నారు. ఇతనిలో శక్తి ఉంది అని చాలామంది అంటారు, కానీ శక్తిని గురించిన విషయమే లేదు. ఇది ఒక చదువు. ఇతరులు ఎలా చదువుతారో ఇతడు కూడా అలాగే చదువుతున్నాడు. పవిత్రత కొరకు ఎంతగానో తల కొట్టుకోవలసి వస్తుంది. ఇది చాలా శ్రమతో కూడిన పని. అందువలన తండ్రి అంటున్నారు, ఒకరినొకరు ఆత్మభావనతోనే చూడండి. సత్యయుగంలో కూడా మీరు ఆత్మాభిమానులుగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం ఉండదు, వికారాల మాట కూడా ఉండదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారులే. అందుకే తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు. తయారవ్వలేదు అంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఆత్మ పవిత్రముగా అవ్వకుండా పైకి వెళ్ళలేదు. లెక్కాచారం చుక్తా చేసుకోవలసి వస్తుంది. అయినా పదవి తగ్గిపోతుంది. రాజధాని స్థాపన అవుతుంది. స్వర్గంలో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది అని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట తప్పకుండా ఒకే రాజు రాణి ఉంటారు. తర్వాత వంశము ఏర్పడుతుంది. ప్రజలు అనేక మంది తయారవుతారు.
వారి వారి అవస్థలలో తేడాలు ఉంటాయి. పూర్తిగా నిశ్చయం లేని వారు చదువు కూడా పూర్తిగా చదవలేరు, పవిత్రంగా కూడా అవ్వలేరు. అర్ధకల్పపు పతితులు ఒక్క జన్మలోనే 21 జన్మలకు పావనముగా తయారు కావడము అంటే ఇది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. ముఖ్యమైనది కామ వికారము, క్రోధము మొదలైన వికారాలు అంత పెద్దవి కావు. బుద్ధి ఎక్కడికైనా వెళ్తే తండ్రిని స్మృతి చెయ్యలేరు. తండ్రి స్మృతి పక్కా అయిపోయింది అనుకోండి, బుద్ధి ఇతర వైపులకు వెళ్ళదు. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యము. పవిత్రత మాట విని కోపాగ్నిలో కాలిపోతూ ఉంటారు. ఈ మాట ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అని కూడా అంటారు. ఈ మాటలు ఏ శాస్త్రాలలో కూడా లేవు అని వాదన చేస్తారు. చాలా కష్టముగా అర్థం చేసుకుంటారు. వారిది నివృత్తి మార్గము, వారి ధర్మమే వేరు. వారు పునర్జన్మలు తీసుకుని మళ్ళీ సన్యాస ధర్మములోకే పోతారు. అదే సంస్కారం తీసుకుని వెళ్తారు. మీరు ఇల్లు వాకిళ్ళు వదలకూడదు, భలే ఇంట్లోనే ఉండండి. ఇంటిలోని వారికి కూడా ఇది సంగమ యుగము అనేది తెలియచేయండి. పవిత్రులుగా అవ్వకుంటే సత్యయుగంలో దేవీ దేవతలుగా అవ్వలేరు. జ్ఞానము కొద్దిగా విన్నా వారు ప్రజలుగా అవుతారు. ప్రజలు చాలామంది ఉంటారు కదా. సత్యయుగంలో మంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే తండ్రి సంపూర్ణ జ్ఞానులుగా తయారు చేస్తారు. మంత్రులు మొదలైన వారు అజ్ఞానులకు కదా అవసరము. ఇప్పుడు ఒకరికొకరు చంపుకుంటూ ఎలా ఉన్నారో చూడండి. శత్రు స్వభావం చాలా కఠినమైనది. ఇప్పుడు మనము ఈ పాత శరీరం వదిలి మరొకటి తీసుకుంటామనేది మీకు తెలుసు. ఇదేమైనా పెద్ద విషయమా? వారు దుఃఖంతో మరణిస్తారు. మీరు చాలా సుఖంగా తండ్రి స్మృతిలో వెళ్ళిపోవాలి. తండ్రినైనా నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత మిగిలిన అన్నింటినీ కూడా మర్చిపోతారు. ఎవ్వరూ గుర్తుండరు. అయితే పక్కా నిశ్చయం ఉన్నప్పుడే ఈ స్థితి కలుగుతుంది. నిశ్చయం లేదు అనుకోండి, స్మృతి కూడా నిలవదు. కేవలం నామమాత్రంగా చెప్తూ ఉంటారు అంతే. నిశ్చయమే లేకుంటే ఇంకా ఎవరిని స్మృతి చేస్తారు? అందరికీ ఒకే విధమైన నిశ్చయం లేదు కదా. మాయా నిశ్చయాన్ని తొలగింపచేస్తుంది. మొదట ఎలా ఉండేవారో మళ్ళీ అలాగే అవుతారు. మొదట తండ్రి పైన నిశ్చయం ఉండాలి. వీరు తండ్రి కాదు అని మీకేమైనా సంశయం కలుగుతుందా? డౌట్ వస్తుందా? అనంతమైన తండ్రి మనకి ఇప్పుడు జ్ఞానమునిస్తున్నారు. ఈ బ్రహ్మ అయితే సృష్టి రచయిత, రచన గురించి నాకు తెలియదు అని అనేవాడు. నాకు ఎవరైనా వినిపిస్తారని భావించేవాడిని. నేను 12 మంది గురువులను ఆశ్రయించాను. వారందరినీ వదలవలసి వచ్చింది. గురువులైతే నాకు జ్ఞానము ఇవ్వలేదు. అకస్మాత్తుగా నాలో సద్గురువు ప్రవేశం చేశారు. ఏం జరుగుతుందో ఏమో అని భావించాను అని విషయాలన్నీ బ్రహ్మబాబా చెబుతున్నారు. అర్జునునికి కూడా సాక్షాత్కారం చేయించారని గీతలో కూడా ఉంది కదా. వాస్తవానికి అర్జునుని మాట కాదు, ఇది రథము కదా. ఇతడు కూడా మొదట గీత చదివేవాడు. తండ్రి ప్రవేశించాడు. జ్ఞానాన్ని ఇచ్చేవారు తండ్రియే అని సాక్షాత్కారం చేయించారు. కావున ఆ గీతను వదిలేశాడు. తండ్రి జ్ఞానసాగరులు, మనకు వారే కదా తెలుపుతారు. గీతనే తల్లి తండ్రి, ఆ తండ్రినే త్వమేవ మాతాచ పిత అని అంటారు. వారు రచనను రచిస్తారు, అంటే దత్తత తీసుకుంటారు కదా. ఈ బ్రహ్మ కూడా మీలాంటి వారే. ఇతనికి వానప్రస్థ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తండ్రి ఇతనిలోకి ప్రవేశం చేశారు. కుమారీలు అంటేనే పవిత్రంగా ఉండేవారు. పవిత్రంగా ఉండడం కుమారీలకు చాలా సులభము. వివాహం తరువాత ఎన్నో సంబంధాలు పెరుగుతాయి.
అందువలన దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ కలుగుతుంది. వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నంగా ఉంటుంది. కానీ అర్ధకల్పం దేహాభిమానంలో ఉంటారు. అంతిమ జన్మలో వచ్చి తండ్రి మనల్ని ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. అందువలన కష్టం అనిపిస్తుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ కొద్ది మంది మాత్రమే పాస్ అవుతారు. అష్టరత్నాలు మాత్రమే వెలువడతారు. స్వయాన్ని మా బుద్ధి యొక్క లైను క్లియర్గా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తు రావడం లేదు కదా. ఈ స్థితి అయితే చివరిలో వస్తుంది. ఆత్మాభిమానిగా తయారవ్వడంలో చాలా చాలా శ్రమ ఉంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానము ద్వారా మీ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయి వికారి ఆలోచనలను సమాప్తం చేసుకోవాలి. ఏ వికారాల దుర్వాసన కూడా మీలో ఉండకూడదు. దేహము వైపు కొద్దిగా కూడా దృష్టి వెళ్ళకూడదు. సెకండ్ పాయింట్, బేహద్దు తండ్రియే మనల్ని చదివిస్తున్నారని పక్కా నిశ్చయం ఉన్నట్లయితే స్మృతి శక్తిశాలిగా ఉంటుంది. నిశ్చయాన్ని మాయ కొద్దిగా కూడా కదిలించకూడదు అనే గమనము పెట్టాలి. ఈరోజు వరదానము, సేవాభావము ద్వారా సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఇతరులను ముందుకు తీసుకుని వెళ్ళే నిర్విఘ్న సేవాధారి భవ. సారాంశము, సేవాభావము సఫలతను ఇప్పిస్తుంది. సేవలో ఒకవేళ అహంభావం వచ్చింది అంటే దానిని సేవాభావము అని అనరు. ఏ సేవలో అయినా అహంభావం మిక్స్ అయింది అంటే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే సమయం కూడా ఎక్కువగా పడుతుంది. అంతేకాక స్వయానికి సంతుష్టత కూడా ఉండదు. సేవాభావం కల పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకుని వెళ్తారు. వారు సదా ఎగిరే కళను అనుభవం చేస్తారు. వారి ఉమంగ ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నముగా చేస్తాయి మరియు ఇతరుల కళ్యాణము చేస్తాయి. స్లోగన్, ఎవరైతే ఆకర్షించే సూక్ష్మ దారాల నుండి కూడా ముక్తముగా ఉంటారో వారే జ్ఞానయుక్త ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.